న్యూమరాలజీలో పవర్ఫుల్ నెంబర్ ఇది అట్లాంటిది ఏమైనా ఉంటుందా, లేదంటే వ్యక్తిని బట్టి పవర్ఫుల్ నెంబర్ మారుతుందా? పవర్ఫుల్ నామినేషన్, పవర్ఫుల్ నంబరు, పవర్ఫుల్ కాంబినేషన్స్ డెఫినెట్గా ఉంటాయి. ఓకే. లైక్ అందరికన్నా పవర్ఫుల్ కాంబినేషన్ చెప్పాలంటే బిఎన్ డిఎన్ అని 2 ఉంటాయి. బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ అని. ఓకే. బర్త్ నెంబర్ అంటే మన స్టార్టింగ్ లైక్ డిజిట్స్ని టోటల్ చేస్తే వచ్చిన సింగిల్ నెంబర్ని బర్త్ నెంబర్ అంటాం. ఓకే. అదే టోటల్ చేస్తే మనకు వచ్చింది డెస్టినీ నెంబర్ అనమాట. సో ఈ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ కాంబినేషన్లో బర్త్ నెంబర్ కానీ 1 మీదకి వెళ్ళి డెస్టినీ నెంబర్ 9 మీదకి వెళ్తే అది చాలా స్ట్రాంగ్ కాంబినేషన్. ఓకే. 1 and 9. అలాగే ఏంటంటే మనకి 5 and 6 కూడా ఒక మంచి కాంబినేషన్. 1 and 5 ఇలాగా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. బట్ ఐ విల్ నాట్ రిస్ట్రిక్ట్ దట్ ఇవే మంచివి అని. వీళ్ళకి కొంచెం వేరే వాళ్ళకన్నా కొంచెం అదృష్టం ఎక్కువ ఉండొచ్చు. కానీ ఎవరైనా మనం మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి మన స్ట్రెంగ్త్ ఏంటో మనం పోల్చుకోగలిస్తే మన లైఫ్ బెస్ట్ అవడానికి డెఫినెట్గా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. వీ షుడ్ ఫస్ట్ రియలైజ్ మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము. ప్రతి మనిషికి ఒక రీజన్ ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చామంటే ఏదో ఒక పని చేయడానికి వచ్చాము. ఆ పని ఏంటి, అది మనకి ఎంత తొందరగా తెలిస్తే అంత తొందరగా మనకి హ్యాపీనెస్ మన చుట్టూరా ఎప్పుడు ఉంటుంది. సో పర్సనల్ ఇయర్ నంబర్ అనేది కూడా ఉంటుందా? అవునండి, ఉంటుంది. ఓకే. పర్సనల్ ఇయర్ నంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషికి ఏంటంటే ఇప్పుడు మనకి 1 to 9 ఇది నంబర్స్ ఉన్నాయి కదా. ఈ 1 to 9 సీక్వెన్స్ అలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట మన లైఫ్లో. సో దాన్ని పర్సనల్ ఇయర్ అప్పుడప్పుడు 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, అలాగా వస్తాయన్నమాట. సో బేస్డ్ ఆన్ దట్ పర్సనల్ ఇయర్, పర్సనల్ మంత్ ఉంటుంది, పర్సనల్ డే ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి ఏంటంటే దాని తలక ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద ఉంటుంది. ఓకే. సో దెర్ ఇస్ ఎ క్యాల్కులేషన్ ఫర్ దాట్ పర్సనల్ ఇయర్ క్యాల్కులేషన్. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ అస్. ఓకే. అంటే కొన్ని పర్సనల్ ఇయర్స్లో మనం కొత్త ఇల్లు కొనుక్కోవడమైనా, కొత్త కార్ కొనుక్కోవడం అలాంటివి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. అలాగే మ్యారేజ్ చేసుకోవడానికి కూడా కొన్ని పర్టికులర్ ఇయర్స్లో, కొన్ని పర్సనల్ ఇయర్స్లో మనం మ్యారేజ్కి మనం ప్రయత్నించవచ్చు, సక్సెస్ఫుల్గా అవుతుంది కూడా. కొన్ని టైంలో చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, కొంతమంది ఎవరికి డైవర్స్ అయిందో లేకపోతే రాంగ్ లైక్ మ్యారేజెస్ జరిగాయో నేను చూసాను. మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ ఏ టైంలో మ్యారేజ్ చేసుకోకూడదో అలాంటి టైంలో మ్యారేజ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. మ్యారేజ్ జరిగింది కానీ ఇమీడియట్గా ఫెయిల్ కూడా అయిపోయింది అనమాట. సార్ అంటే మీ అయ్యగారులే ముహూర్తాలు పెడతారు, అవునా? మంచి అందరూ చూసి చక్కగా పెడతారు. జ్యోతిష గ్రంథాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, ముహూర్త గ్రంథాలు ఉన్నాయి. ఇన్ని చూసి పెట్టింది ఎలా రాంగ్ అవుతుంది సార్? గుడ్ క్వశ్చన్. ఒకటి చెప్తాను, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ మై ఏజ్, అంటే నా ఏజ్లో వాళ్ళకి అందరికీ ఒక అనుభవం బాగానే ఉంటుంది. అంటే ఏంటంటే మనం అందరూ కూడా 1900 సిరీస్లో పుట్టాము, 1900 సిరీస్లో పుట్టాము. ఆ 1900 సిరీస్లో పుట్టడం 2000 సిరీస్లో పుట్టడంలో చాలా తేడా ఉంది. అక్కడ కొన్ని మనకి ప్లస్లు వచ్చాయి, ఇక్కడ వీళ్ళకి కొన్ని ప్లస్లు వచ్చాయి, వీళ్ళకి కొన్ని మైనస్లు వచ్చాయి, మనకి కొన్ని మైనస్లు ఉన్నాయి. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్, ఇఫ్ వీ టేక్ అవర్ పేరెంట్స్, అంటే మన పేరెంట్స్ అయినా మన తెలిసిన వాళ్ళు ఎవరికైనా చూసుకుంటే ఆ టైంలో కూడా పెద్ద ఫ్యామిలీలో గొడవలు ఇవన్నీ జరిగేది. కానీ అయినా కూడా వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. విడిపోవడం అని పాయింట్ అసలు వచ్చేది కాదు, ఆలోచనే వచ్చేది కాదు. దట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అలాంటి థింకింగ్ ఉండేది కాదు. సో బట్ దానికి ఇంకో కారణం ఏంటంటే ఉమెన్ మోస్ట్లీ వర్ లైక్ లిమిటెడ్ టు హోమ్ అనమాట. అంటే హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు, ఉద్యోగం ఎక్కువ చేసేవాళ్ళు. సో ఏంటంటే హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ డిమాండ్ కూడా ఏమి ఉండేది కాదు జనరల్గా. సరే ఏదైనా జరిగినా కూడా జరగని, పిల్లలు ఉన్నారు, అలా నడుస్తుంది. బట్ ఇప్పుడు అలా కాదు. నేనేమంటున్నానంటే అప్పుడు కూడా ఆస్ట్రాలజర్స్ అందరూ చేశారు, ఓకే, నేను దాన్ని తప్పు అనలేను, కరెక్ట్ అనలేను. బట్ డెఫినెట్గా కొన్ని తప్పులు జరిగాయి. అంటే కొన్నిట్లో వాళ్ళకి ఆ క్లారిటీ ఆఫ్ విజన్, క్లారిటీ ఆఫ్ థాట్ రాలేదు వాళ్ళకి. దే కుడ్ నాట్ సీ వాట్ ఈజ్ రైట్. సో బట్ స్టిల్ దోస్ మ్యారేజెస్ ఎగ్జిస్టెడ్. బట్ ఈరోజు అదే కాన్సెప్ట్ మనం పట్టుకుంటే అది జరగదు. ఎందుకంటే అది నాలెడ్జ్ ఉంటే మంచిదే, కానీ దాంతోపాటు నీకు కొంచెం అడిషనల్ నాలెడ్జ్ కూడా దీనికి నువ్వు తోడు పెట్టుకుంటే నీకు సక్సెస్ వస్తుంది. దానికి నేను ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తా. ప్లీజ్. ఒక డాక్టర్ ఉన్నాడు సార్,
అలోపతి డాక్టర్. ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళారనమాట. ఆ పేషెంట్కి ఆయన ఒక 3 years నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే ఆయన ఒకరోజు అన్నారన్నమాట, ఈ పేషెంట్ ఎక్కువ రోజు బతకదండి అని చెప్పారు. ఏంటి అంటే ఆవిడకి బాగోలేదు, మేబీ ఇంకో 1 month మ్యాక్సిమం బతుకుతారు, దీని తర్వాత మరి బతకరు అన్నారు. సరే అని వాళ్ళు ఏంటంటే ఎలాగో బతకరని చెప్పారు కదా, మనం ఎందుకు ఈ హాస్పిటల్కి వెళ్దామని వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి అలా ఉన్నారు, చూద్దాం ఏం చేస్తాం. అయితే ఎవరో ఫోన్ చేశారనమాట, సార్ ఇలాగ మాకు తెలిసిన హోమియోపతి డాక్టర్ ఒక అతను ఉన్నారు, ఆయన 85 years old, ఆయన ఒకసారి కలవండి, ఆయన చాలా మంచి క్యాన్సర్ ఇవన్నీ ట్రీట్మెంట్ బాగా చేస్తారు, ఒకసారి కలవండి అన్న. సరే ఓకే వెళ్దాం, దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు కదా అని వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ చూస్తే చాలామంది పేషెంట్స్ ఉన్నారు, అందరూ క్యాన్సర్ పేషెంట్స్ అనమాట, రకరకాల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. కొంతమందితో మాట్లాడాము. అయితే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా పాజిటివ్గా ఉన్నారనమాట, చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు అన్నారు, మేము 9 years నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాం, ఆయన మా లైఫ్ని ఒక 9 years ఎక్స్టెండ్ చేశారండి అన్నారు. ఓకే అనుకున్నాం. తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చారు. మెడిసిన్ ఇస్తే ఇంకొక 3 years సర్వైవ్ అయ్యారు ఆ పేషెంట్. తర్వాత మళ్ళీ అదే హాస్పిటల్కి ఇంకొకసారి వెళ్ళారు, ఏదో పని మీద వెళ్తే ఆ డాక్టర్ చూసారు, ఎలాగండి ఈ పేషెంట్ ఎలా బతుకున్నారు నాకు అర్థం కావట్లేదు అన్నారు. నేను చెప్పాను ఏంటంటే 1 monthలో చనిపోతుందని, 3 years ఇంకా ఎలా సర్వైవ్ అయింది. అయితే నాకు అనిపించింది, బాబు నీ నాలెడ్జ్ అంతవరకే లిమిటెడ్, ఒప్పుకుంటా నీకు నాలెడ్జ్ ఉంది, కానీ నువ్వు ఎప్పుడు కూడా పక్కని చూడలేదు, ఇంకా వేరే నాలెడ్జ్ స్ట్రీమ్స్ని నువ్వు అప్లై చేయలేదు, దాని గురించి ఆలోచించలేదు. ఇక్కడ హోమియోపతి హ్యాస్ హెల్ప్డ్ టు extend the life of this person. So what I'm trying to tell is, మనం ఒకటే సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మనకి అన్నీ వచ్చు అని అనుకోవడం తప్పు. ఎవరైనా ఆస్ట్రాలజర్ ఉన్నా, న్యూమరాలజిస్ట్ ఉన్నా, టారో అయినా, అందరికీ అన్నిటి మీద మినిమం జ్ఞానం ఉండాలి. ఎందుకంటే అవేవి కూడా అన్నిటికీ దాని తలక పాజిటివ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది సొసైటీ అది పొందితే అప్పుడు అందరూ బాగుంటారు. అది నా పాయింట్ అనమాట. సార్, ఇప్పుడు న్యూమరాలజీ ద్వారా మనలో రాబోయే రోగాలు కానీ, ఇట్లా డిసీజెస్ కానీ, వాటి క్యూర్ ఇవన్నా మనం ప్రిడిక్ట్ చేయవచ్చా సార్? చేయొచ్చు. అవునా? కొంచెం వరకు చేయొచ్చు. ఎగ్జాక్ట్గా మీకు ఈ డిసీజ్ వస్తుందని చెప్పలేము, కానీ టు సర్టెన్ ఎక్స్టెంట్ చెప్పచ్చు. ఓకే. ఎక్కువగా మనం ఇంకా డిసీజ్ డెప్త్కి వెళ్ళాలంటే కొంచెం ఆస్ట్రాలజీ హెల్ప్ తీసుకోవాలి. బికాజ్ మెడికల్ ఆస్ట్రాలజీ అది చాలా దాంట్లో డెప్త్ ఉన్నది. సో అక్కడ మనకి ఫీల్డ్ మనం మార్చాలి, డీటెయిల్గా మనకి తెలుసుకోవాలంటే. బట్ అట్లీస్ట్ మనకి ఎప్పుడు ఇబ్బంది వస్తుంది ఆ టైం మనం చెప్పగలము, ఏ రకమైన ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా రోడ్ మీద యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది, అది నేను చెప్పగలను. ఎప్పుడు జరగడానికి అవకాశం ఉన్నది, సో ఏ జాగ్రత్తలు మనం తీసుకోవాలి, అదొక పాయింట్ అనమాట. ఓకే. సో అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు చెప్పచ్చు. కొన్ని పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందికి సైనస్ ప్రాబ్లమ్స్, కాఫ్ అండ్ కోల్డ్ రావడానికి అవకాశం ఉంది. సో అలాగా కూడా కొన్ని మనం డేట్ ఆఫ్ బర్త్ బట్టి కంప్లీట్గా అనలైజ్ చేస్తే మనం వాళ్ళ చిన్న డిసీజెస్ కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే. రైట్. ఇప్పుడు కంపాటబిలిటీ చార్ట్ అని వాడతారు కదండి పెళ్ళిళ్ళల్లో, సో న్యూమరాలజీలో కూడా అలాంటి సిస్టమ్ ఉంటుందా? ఎస్, ఉంటుంది. మీరు ఇట్లా కలుపుతారు వాటిని? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. నేనేమిటానంటే మన లైఫ్లో కొన్ని లిమిటెడ్ చాయిసెస్ ఉంటాయి. డెఫినెట్గా వీ కెనాట్ కంట్రోల్ అవర్ బర్త్, ఎప్పుడు పుట్టేమో అది మనం కంట్రోల్ లేదు. అలాగే ఎక్కడ పుట్టేమో కూడా లేదు, ఏ టైంలో పుట్టేమో కూడా మనం కంట్రోల్ చేయలేము. సో మన చేతిలో ఏముందంటే అట్లీస్ట్ మన కెరియర్ చాయిస్, మనం ఏ కెరియర్ చూస్ చేసుకున్నామో మన లైఫ్లో అదొకటి. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి? మ్యారేజ్. మనం మ్యారేజ్ ఎప్పుడు చేస్తున్నాం, ఎవరితో చేసుకుంటున్నాం. సో there are some choices which we have, which are very important. నేనేంటంటే మ్యారేజ్కి అందరికన్నా ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ నేను ఒక లాస్ట్ 5 years నుంచి నేను ఎక్కువగా ఈ మ్యారేజెస్ తోటే లింక్ అయ్యి నేను ఉన్నాను. దానికి కారణం ఏంటంటే బికాస్ మేబీ అదొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని నాకు అనిపించింది. నిజమే కదండి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మ్యాట్రిమోనియల్ కూడా
నేను ఇంతకుముందు మీతో చెప్పినట్టు నేను మ్యాట్రిమోనియల్ ఇక్కడ బ్రాహ్మణ్ మ్యాట్రిమోనియల్ కూడా నేను వెళ్తున్నాను. ఎప్పుడైనా వాళ్ళు ఎవరైనా పిలుస్తారు, సార్ రండి సార్ అంటే వెళ్తాను. అక్కడ మ్యాచ్ మేకింగ్ వచ్చినప్పుడు నేను చూస్తాను అనమాట. చాలామంది వస్తారు, డైవర్సీస్ వస్తారు, ఫస్ట్ మ్యారేజెస్ వస్తారు, వాళ్ళందరిది చూస్తున్నాను. చూస్తే నాకు ఏమనిపించిందంటే అక్కడ అక్కడ ఒక లైక్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. సంబడి హూ కెన్ గైడ్ ప్రాపర్లీ ఈ పర్టికులర్ మ్యాచ్ మంచిదా కాదా, అది కరెక్ట్గా మనం చెప్తే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే కొంతమంది కొంచెం మిస్టేక్స్ చెప్తున్నారు. అది ఎందుకు చెప్తున్నారో దాని అనాలిసిస్ నాకు తెలీదు, బట్ నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను కరెక్ట్గా దాని అనాలిసిస్ నాకు తెలుసు. ఓకే. సో అది ఏంటంటే అగైన్ ఐ విల్ టెల్ దట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ మై థియరిటికల్ నాలెడ్జ్, ఇట్స్ బేస్డ్ ఆన్ మై ప్రాక్టికల్ రీసెర్చ్. నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు వచ్చిన నాలెడ్జ్ కూడా నేను దీంట్లో కంబైన్ చేసి కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను ఇది మంచిది ఇది కాదు అని. సో దట్ ఈస్ మేకింగ్ పీపుల్స్ లైఫ్ బ్యూటిఫుల్. అండ్ నేను చాలామంది సక్సెస్ఫుల్గా మ్యారేజెస్ చేయించాను. ఐ మీన్ ఫస్ట్ మ్యారేజ్ అయినా డైవర్సీస్ అయినా కూడా, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ పర్ఫెక్ట్.